హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజీ వరల్డ్. సో ఈరోజు మీకోసం ఒక బర్త్డే ఇన్విటేషన్ టెంప్లెట్ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే వెడ్డింగ్ అనే కాదు, బర్త్డే ఇన్విటేషన్స్ కూడా చాలా అవసరం పడుతూ ఉంటాయి కాబట్టి, అండ్ వెడ్డింగ్ కంటే కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ప్రతిసారి ఇన్విటేషన్స్ కోసం వెతుక్కోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని టెంప్లెట్స్ అయితే గ్యాదర్ చేసి పెట్టాను. దాంట్లో ఇది ఒక టెంప్లెట్, అండ్ ఈ టెంప్లెట్స్ అన్ని మీకు డ్రైవ్ లింక్లో ఉంటాయి. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఇక్కడ మనకి ఈ బర్త్డే ఇన్విటేషన్ టెంప్లెట్ వచ్చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వచ్చేసిన టెంప్లెట్ అనమాట. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అని చూద్దాం. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఓపెన్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 21 or 23, వాట్ ఎవర్ యూ హ్యావ్, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే, దట్స్ ఫైన్. మన టెంప్లెట్ అయితే ఓపెన్ అయిపోయింది అండ్ వెరీ సింపుల్. మీరు కావాలంటే ఇన్విటేషన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ అని ఉంది, క్వార్టర్లో పెట్టుకోండి, మనకి ప్లేయింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ టెంప్లెట్. సో ఇక్కడ మన పిక్చర్స్ని ఎట్లా రీప్లేస్ చేయాలి ఏంటి అనేది విల్ గోయింగ్ టు చెక్. ఓకే, అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి హ్యాపీగా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు పైన, అండ్ విత్ బర్త్డే బాయ్ నేమ్ అండ్ ఆల్సో ఓకే ఎన్నో ఇయర్ బర్త్డే ఏంటి అనేది ఇంకా క్లియర్గా పెట్టుకోవచ్చు. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టెంప్లెట్ అయితే. అండ్ మీకు ఇది డెమో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో దిస్ ఈజ్ అవర్ బర్త్డే ఇన్విటేషన్ టెంప్లెట్. ఇక్కడ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ పిక్చర్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ బర్త్డే బాయ్ నేమ్, ఓకే, అండ్ ఏ ఇయర్లో పుట్టారు ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది వీఆర్ గోయింగ్ టు చెక్ ఇట్ అవుట్. ఓకే, సో ఇక్కడ మీకు మెయిన్ కాంపౌండ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇది ఎలాంటి డిస్టర్బెన్స్ అవసరం లేదు. ఇక్కడ టు ఎడిట్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లో ఫుటేజ్ ప్లేస్ హోల్డర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, జస్ట్ ఓపెన్ చేసేయండి. సో ప్లేస్ హోల్డర్ 5 డబుల్ క్లిక్ చేయండి అండ్ మీకు ఇక్కడ ప్లేస్ హోల్డర్ 5 అని ఉంది కదా, ఈ రెండు ఐకాన్స్ని టర్న్ ఆఫ్ చేసుకొని అండ్ సింపుల్గా మన బర్త్డేలో ఏవైతే పిక్చర్స్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పిక్చర్స్ ఓపెన్ చేసేయండి. ఓకే, సో ఓపెన్ చేసేసి డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఓకే, మీకు కావాల్సిన ప్లేస్లోకి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఇక్కడ ఎస్ టైప్ చేసినట్లయితే కీబోర్డ్ లోపల మీకు స్కేల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అండ్ జస్ట్ స్కేల్ ఓవర్ ఇట్, లైక్ అంటే ఎంతవరకు రిక్వైర్డ్ ఉందో అక్కడికి ప్రాపర్గా స్కేల్ చేసేసుకోండి. ఓకే, సో మనం పిక్చర్ని అయితే ప్లేస్ చేసేసినాం. ఒకసారి మెయిన్ కాంప్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ చూసారా పిక్చర్ ఎంత ప్రాపర్గా ప్లేస్ అయిందో. ఓకే, సో ఇక్కడ ఫోటేజ్ ప్లేస్ హోల్డర్ అని ఉంది కదా, ఏ అండ్ బి. ఇక్కడ కూడా మీ రిక్వైర్మెంట్ పిక్చర్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి. సో ఇక్కడ కూడా ఈ పాయింట్ని కూడా స్కేల్ చేసుకోండి మీకు కావాల్సినట్టుగా. ఒక 50% అనుకుందాం, ఇంకా తక్కువ అనుకుంటే ఇంకా అరౌండ్ ఒక 40%. సో దెన్ కమ్ టు ద మెయిన్ కాంప్. ఇలా ఉంటాయి అన్నమాట పిక్చర్స్. ఓకే, సో హ్యాపీగా రీప్లేస్ చేసుకోవచ్చు. బర్త్డే ఇన్విటేషన్ స్లైడ్ షోకి అయితే ఇవి చాలా బాగా పనికొస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.